6వ వచనం. మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోట అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. Actually, where is the fig tree? నిజానికి ఆ అంజూరపు చెట్టు ఎక్కడ ఉందండి? ద్రాక్ష తోటలో. ద్రాక్ష తోట మధ్యలో ఉంది. ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉందండి. He is not interested in ద్రాక్ష తోటము. ఆయన ఆ ద్రాక్ష తోట మీద ఎంత మాత్రం ఆసక్తి కలిగి లేడండి. ఆయన సమయం రాబోతుంది, వారికి సమయం రాబోతుంది, ఆ ద్రాక్ష తోటకి సమయం రాబోతుంది. అప్పుడు ఆయనకి కూడా ఫ్రూట్స్ తీయలేదు, ఆయన కూడా చంపేస్తారు. అప్పుడు ఆ ద్రాక్ష వృక్షాలు కూడా ఫలాలు ఇవ్వకపోతే వాటిని కూడా నరికివేస్తారు. అది అన్ని జాతి కాలం, అది అన్ని సమయం కాలం అది. బట్ ఇప్పుడు ఎక్కడ డీల్ చేస్తారు? ఇప్పుడు ఆయన ఈ సమయంలో ఎవరితో వ్యవహరిస్తున్నాడండి? అంజూర చెట్టు మాత్రం, అంజూరపు చెట్టుతో మాత్రమే వ్యవహరిస్తున్నాడు. ద్రాక్ష వృక్షముల గురించి మాట్లాడలేదు. ఆయన టైం రాబోతుంది, ఆ సమయం ఇప్పుడే. ఆ ద్రాక్ష వృక్షం గురించి సమయం రాబోతుంది, ఆ సమయం ఈ సమయమే, ఈ కాలమే. అంజూర చెట్టుని కట్టేసిన అదే దేవుడు ద్రాక్ష తోటను కూడా కట్టేస్తారు. ఏ అంజూరపు చెట్టును అయితే నరికి వేశాడో, చెప్పించాడో అదే దేవుడు ఈ ద్రాక్ష వృక్షాలని, ఈ ద్రాక్ష చెట్లు కూడా నరికి వేస్తాడు. ఆ ద్రాక్ష వృక్షాలు మధ్యలో, ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక్క అంజూర చెట్టు, ఒక అంజూరపు చెట్టు ఉంది. దయచేసి త్వరగా చదువు. కనుక అతడు ఇదిగో